హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తల్లి మనసు కథ చెప్పుకుందాం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 9:15 అయింది. కమల గబగబా జడ అల్లుకొని ముఖానికి ఇంత పౌడర్ అద్దుకొని వంటింట్లోకి వెళ్ళింది. పొయ్యి మీద ఇంకా ఏదో ఉడుకుతూనే ఉంది. అత్తగారికి ఇంకా గిన్నెలతో కుస్తీ పడుతుంది. వంట కాలేదన్నమాట తెలిసినా అడిగింది కమల. వంట అయిందా అండి? తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి ఇవాళ. అవుతుంది, చూస్తున్నావుగా నేనేం కూర్చున్నానా? అక్కడికి రోజు కంటే అరగంట ముందే మడి కట్టుకున్నాను. ఉడకాల వాటితో పాపు నేను ఉడుకుతానా? ఇదిగో ఈ పప్పు దింపి ఆ పులుసు పోపు కూరపోపు వేసి పెడతాను. దిక్కుమాలిన కర్రలు మండి చేస్తేనా? ఊది ఊది నోరు పడిపోతుంది, కళ్ళు పోతున్నాయి. సుబ్బమ్మ దండకం మొదలుపెట్టింది. ఈ భాగవతం రోజు వినేదే కనుక కమల ఆ మాటలు వినకుండా పీటలు వాల్చుకొని కంచం పెట్టుకొని మజ్జిగ గిన్నె దగ్గర పెట్టుకుంది. ఎంతవరకైతే అదే పెట్టేయండి. 9:30కి అక్కడ ఉండాలి. నేను ఇన్స్పెక్షన్ ఉంది. ఉదయమే చెప్పింది తొందరగా వెళ్ళాలని. అయినా ఆవిడకేం లెక్క? ఉండవే, అలా కాళ్ళ క్రింద నిప్పులు పోసేస్తే ఎలా చేస్తాను అంటూనే పప్పులో ఇంకా ఉప్పు వేసి కుమ్మి అదే ఇంకా కంచంలో పడేసింది. తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం లాంటి పులుసు కాస్త ఓ గిన్నెలో పోసింది. ఉమ్మగిల్లని అన్నం ఇంత పడేసింది కంచంలో. కూర అవనీయవు, ఏం ఉద్యోగాలో నీవే చేస్తున్నట్టున్నావు. నిన్నటి చింతకాయ పచ్చడి వేయనా? అదో ఇంత ముద్ద పడేసింది సుబ్బమ్మ. కమల దేనికి జవాబు ఇవ్వకుండా ఊదుకుంటూ ఇంత పప్పన్నం కలుపుకొని తిని మజ్జిగ వేసుకుంది. అయ్యో రాత, ఏమిటే ఆ తిండి? సుబ్బమ్మ నోరు వాగుతూనే ఉంది. కమలకిదేం కొత్త కాదు ఈ ఇంట్లో. ఏనాడో చెవులు నోరు మూసుకోవడం అలవాటైంది కమలకి. ఇదేం క్రొత్త? రోజు ఆఫీస్కి వేళకి ఇంత వండి కంచంలో పెట్టడానికి ఆపసోపాలు పడుతుంది అత్తగారు. అక్కడికి కూరలు తరిగిస్తుంది, బియ్యం కడిగిస్తుంది, మజ్జిగ తిప్పుతుంది, గిన్నెలు కడిగి లోపల పెడుతుంది. అన్నీ పొయ్యి దగ్గర అమరిస్తే ఆ వంట కాస్త వండడానికి పెద్ద కష్టపడిపోతున్నట్టు మాట్లాడుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆవిడ మడికి పనికిరాదని ఊరుకోవడం కానీ ఈ మాత్రం వంట అరగంటలో వండి తిని ఆఫీస్కి వెళ్ళగలదు తను. రోజు ఇలాంటి భోజనం అలవాటే. ఉడకని పప్పు, ఉమ్మగిల్లని అన్నం, కాగని పులుసుతో ఏదో ఇంత నోట్లో పడేసుకొని అదరాబాదరా ఆఫీస్కి పరిగెత్తడం తనకి ఆయనకి అలవాటే రోజు. ఈ తిండితో సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి తోటకూరలా వాడిపోవడము అలవాటే. మధ్యలో అక్కడ త్రాగేది కప్పు కాఫీ. వాడు రాకుండానే తినేసి పోతావటే? కమల జవాబు చెప్పకుండా కంచం ఎత్తి మూలపడేసి చేయి కడుక్కుంది. ఆయన గారు తిన్నాక ఆ విస్తట్లోనే తినాలి. పతివ్రత ధర్మాలు నెరవేర్చాలంటే ఆఫీస్కి వెళ్ళడం ఎలా కుదురుతుంది? ఈ మాత్రం తోచదు కాబోలు. మొగుడంటే భక్తి గౌరవం లేనట్టు లెక్క కాబోలు ముందు తింటే. ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది. 9:30కి అక్కడ ఉండాలి. 2 బస్సులు మారి వెళ్ళాలి. అప్పుడే 9 అయింది. ఆయన గారు వచ్చి ఆయన తిన్నాక తినాలంటే ఎలా
కుదురుతుంది? కోపం వచ్చినా జవాబు చెప్పలేదు. కమల గదిలోకి వెళ్ళి చెప్పులు తీసుకొని బేగురుమాలు తీసుకొని గబగబా వెళ్ళింది వీధిలోకి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. గుమ్మాలోనే ఎదురుపడ్డాడు సుబ్బారావు. సైకిల్కి ఎడాపెడా సంచులు తగిలించుకొని అప్పుడే ఎక్కడికి బయలుదేరావు? భార్యను చూసి అడిగాడు. ఆఫీసుకి. 9 అయింది. ఎందుకా తొందర? భోంచేసి వస్తాను. ఉండు, వెళదాం. నాకు పనుంది, తొందరగా వెళ్ళాలి. మీరు తర్వాత వెళ్ళండి. తప్పించుకొని మెట్లు దిగింది కమల. ఏమిటో ఆ అర్జెంటు పని. ముందెళ్ళి అందరితో బాతాకాని కొట్టాలా? వెళ్ళు వెళ్ళు. అక్కడే కబుర్లు నీకోసం చూస్తుంటాయి. ఏది పోనీ పాపం బస్సులు అవి ఒంటరిగా మారలేదని. కమలకు ఒళ్ళు మండింది. తీక్షణంగా చూసింది మొగుడి వైపు. అవును, బాతాకాని కొట్టడానికే వెడుతున్నాను. దారి వదలండి. రోడ్డు మీద అంతకంటే ఘాటుగా జవాబియ్యడం ఇష్టం లేక మొహం తిప్పుకొని వడివడిగా వెళ్ళింది కమల. సుబ్బారావు భార్య వైపు కోపంగా చూసి లోపలికి వెళ్ళాడు. బాతాకాని కొట్టడానికి వెడుతుందట. అందుకోసం గంట ముందు తిండన్నా తినకుండా ఆదరాబాదరా బయలుదేరింది. ఏం మగాళ్ళు, ఓ పావుగంట ముందు పెడితే ఎందుకోనని అనుమానం. ఆఫీసులో మగాళ్ళతో పెళ్ళాం బాతాకాని కొడుతుందేమోనని మగాళ్ళు భార్యని ఉద్యోగంలో ఎందుకు ప్రవేశపెట్టడం? భార్య తెచ్చే డబ్బు కావాలి కానీ ఆ భార్య తోటి ఉద్యోగస్తునితోనన్నా ఓ మాట మాట్లాడకూడదు, నవ్వకూడదు. తల వంచుకొని ఆఫీస్కి వెళ్ళి ఇంటికి రావాలి. ఇంత సంకుచిత్వం మనసులో పెట్టుకొని పైకి పెద్ద ఆదర్శవాదుల్లా, అభ్యుదయ భావాలు కలవారిలా భార్యని ఉద్యోగం చేయిస్తున్నట్టు ఫోజు. బస్సులు ఎక్కలేదట. ఏ బస్సులు ఎక్కకుండానే 2 ఏళ్ల బట్టి ఉద్యోగం చేస్తుంది కాబోలు. ఎంత చులకన వెళ్ళామంటే. మిగతా స్టోరీ రేపు చెప్పుకుందాం. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.